నమస్కారం. ఈరోజు మనం ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అంటే పీసీఐ గురించి మాట్లాడుకుందాం. ఒక ముఖ్యమైన సర్క్యులర్ వచ్చింది కదా? అవునండి. ఫార్మసిస్టులు, స్టూడెంట్స్ ఇంకా ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళందరి కోసం కొన్ని డిజిటల్ మార్పులు చేశారు. అవును. ఆ మార్పులు, అప్డేట్స్ ఏంతో వివరంగా అందరికీ తేలికగా అర్థమయ్యేలా చూద్దాం. ఆ పని చేద్దాం. ఎందుకంటే ఈ మార్పులు కేవలం టెక్నికల్ కాదు. కౌన్సిల్తో మాట్లాడటం సులభమవుతుంది, సమాచారం ఈజీగా దొరుకుతుంది, ఇంకా మొత్తం సిస్టంలో ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందన్నమాట. నిజమే, పారదర్శకత ముఖ్యం. సరే, ముందుగా ఆ వెబ్సైట్ మార్పు గురించి చెప్పండి. అది చాలా బేసిక్ కదా? అవును, బేసిక్ అయినా చాలా ముఖ్యం. పాత అడ్రస్ pci.nic.in అది ఇప్పుడు పనిచేయదు. ఓ, పనిచేదా? సరే, మరి కొత్తది? కొత్తది www.pci.gov.in అన్నమాట. ఓకే, www.pci.gov.in. ఇకపై అఫీషియల్ అనౌన్స్మెంట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయా? అంతే, అన్ని నోటీసులు, సర్క్యులర్లు అన్నీ ఇక్కడే. అందరూ ఇది నోట్ చేసుకోవాలి. పాత సైట్ చూస్తే కన్ఫ్యూజ్ అవ్వచ్చు. సరే, ఆ వెబ్సైట్ సంగతి అది. ఇక కంప్లైంట్స్ అంటే ఫిర్యాదులో ఎలా ఇవ్వాలి? ఇంతకుముందు ఈమెయిల్ చేసేవాళ్ళం కదా? అవును, ఇంతకుముందు ఈమెయిల్స్ ఉండే, కానీ అంటే దానివల్ల ట్రాకింగ్ కొంచెం కష్టంగా ఉండేది. రెస్పాన్స్ టైం కూడా ఎక్కువ పట్టేది. ఇప్పుడు అది మార్చారు. ఇప్పుడు కేవలం డిజిఫార్మ్డ్ పోర్టల్ ఉంది కదా? డిజిఫార్మ్డ్. అవును, అందులో గ్రీవెన్స్ మాడ్యూల్ అని ఒకటి పెట్టారు. దాని ద్వారానే కంప్లైంట్స్ ఇవ్వాలి. ఈమెయిల్స్ ఇక తీసుకోరు. అంటే అన్ని సెంట్రలైజ్డ్ అన్నమాట. బాగుంది. మరి ఆ మాడ్యూల్లో ఏమైనా కేటగిరీలు ఉన్నాయా? ఉన్నాయి. ఇది కొంచెం సిస్టమేటిక్గా ఉంటుంది. మేజర్గా 3 కేటగిరీలు. ఒకటి అప్రూవల్ బ్యూరో. అప్రూవల్ బ్యూరో అంటే ఈ అప్రూవల్ లెటర్స్, అపీల్స్, కన్సెంట్ సబ్మిషన్ ఇలాంటి ఇష్యూస్ అన్నీ దీని కిందకొస్తాయి. రెండోది పాలసీ. అంటే పాలసీ మ్యాటర్స్, స్కాలర్షిప్స్, గైడ్ లైన్స్ ఇలాంటివి. ఇక మూడోది ఐటీ అంటే టెక్నికల్ ఇష్యూస్ అన్నమాట. లాగిన్ ప్రాబ్లమ్స్, పేమెంట్ ఇష్యూస్, సిఫ్ ఫిల్ చేయడంలో సమస్యలు. సిఫ్ అంటే స్టాండర్డ్ ఇన్స్పెక్షన్ ఫార్మాట్ కదా? కరెక్ట్. అలాగే ఫ్యాకల్టీ ప్రొఫైల్, ఇన్స్పెక్షన్ యాప్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఐటీ కింద వస్తాయి. సో కరెక్ట్ కేటగిరీలో కంప్లైంట్ పెడితే కొంచెం త్వరగా రెస్పాన్స్ రావచ్చు. అది మంచి విషయం. ఎందుకంటే ఎక్కడ కంప్లైంట్ చేయాలో తెలియక ఇబ్బంది పడేవాళ్లుంటారు. సరే, ఇక చాలా మంది ఫేస్ చేసే ప్రాబ్లం యూజర్ నేమ్ మర్చిపోవడం. దీనికి ఇప్పుడు మంచి సొల్యూషన్ వచ్చింది. ఇది చాలా మందికి హెల్ప్ అవుతుంది. స్టూడెంట్స్ అయినా, ఫార్మసిస్టులైనా లాగిన్ పేజీలోనే ఫర్గాట్ యూజర్ నేమ్ అని ఒక లింక్ ఉంటుంది. ఓ, డైరెక్ట్ గా లాగిన్ పేజీలోనేనా? అవును, లేదా వాళ్ళు ఇచ్చిన డైరెక్ట్ లింక్ https://pci.dgformat.pci.gov.in/forgot-username కి వెళ్ళినా యూజర్ నేమ్ రికవర్ చేసుకోవచ్చు. దీనికి వెరిఫికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఏదైనా కష్టమా? లేదు, సింపుల్ గానే ఉంది. 2 స్టెప్ ప్రాసెస్ అన్నమాట. ఫస్ట్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకున్న మన మొబైల్ నంబర్ ఇంకా ఈమెయిల్ ఐడి కన్ఫర్మ్ చేయాలి. అది అయ్యాకే ఆ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే వెరిఫికేషన్ పూర్తవుతుంది, యూజర్ నేమ్ తెలుస్తుంది. సరే, ఇది నిజంగా ఉపయోగపడే మార్పు. ఇక ఫార్మసిస్టుల ప్రొఫైల్ అప్డేట్ సంగతేంటి? దాని గురించి కూడా ఏదో చెప్పారు కదా? అవును, అది కూడా చాలా ముఖ్యమైన ఫీచర్. ఇంతకుముందు డీటెయిల్స్ మార్చాలంటే కొంచెం అటు ఇటు తిరగాల్సొచ్చేది. ఇప్పుడు ఫార్మసిస్టులు వాళ్ళ ప్రొఫైల్లోని కొన్ని డీటెయిల్స్ వాళ్లే డైరెక్ట్గా అప్డేట్ చేసుకోవచ్చు డిజిఫార్మ్డ్ పోర్టల్లోనే. ఏమేం మార్చుకోవచ్చు? బేసిక్ డీటెయిల్స్ లాంటివా? బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే పేరు, స్పెల్లింగ్ కరెక్షన్, అడ్రస్ మార్పు, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏమైనా యాడ్ చేయాలన్నా, ఇంకా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కూడా. బాగుంది. జాబ్ మారినప్పుడు, ఊరు మారినప్పుడు అప్డేట్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. మరి సెక్యూరిటీ ఎవరైనా మార్చేస్తే? దానికి కూడా ఆలోచించారు. ఈ అప్డేట్ ప్రాసెస్ కూడా ఓటీపీ బేస్డ్ మొబైల్ వెరిఫికేషన్తోనే పనిచేస్తుంది. సో మన నంబర్కి ఓటీపీ వస్తేనే మార్చగలం. ఓకే, అంటే సేఫ్ అన్నమాట. అవును, అందుకే మన ప్రొఫైల్లో డీటెయిల్స్ ఎప్పుడూ కరెక్ట్గా అప్ టు డేట్గా ఉంచుకోవడం ఇప్పుడు చాలా ముఖ్యం. కరెక్ట్. ఇక అందరూ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన పాయింట్ అన్నారు, ఆధార్ లింకింగ్ గురించి. ఏంటది? కాస్త వివరంగా చెప్పండి. ఇది నిజంగా చాలా చాలా కీలకమైన విషయం.
అందరూ తప్పకుండా వినాలి. డిజిఫార్మ్డ్ పోర్టల్లో మనం రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నంబర్ ఉంది కదా, ఉంది. ఆ మొబైల్ నంబర్ మన ఆధార్ కార్డుకి లింక్ అయి ఉన్న నంబరే అయి ఉండాలి. అది మ్యాండేటరీ. అంటే ఆధార్కిచ్చిన నంబరే ఇక్కడ పోర్టల్లో కూడా ఉండాలా? ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు ఫ్యూచర్లో ఈకేవైసీ చేయబోతున్నారు. అంటే ఆధార్ ద్వారా ఆన్లైన్లో మనల్ని వెరిఫై చేస్తారన్నమాట. ఒకవేళ మన పోర్టల్ నంబర్ ఆధార్తో లింక్ అయ్యలేకపోతే ఆ ఈకేవైసీ ఫెయిల్ అవుతుంది. అయ్యో, ఫెయిల్ అయితే ఆ యూజర్ని బ్లాక్ లిస్ట్ చేసే ప్రమాదం ఉందని సర్క్యులర్లో చాలా క్లియర్గా చెప్పారు. అమ్మా, బ్లాక్ లిస్ట్ అంటే పోర్టల్ యాక్సెస్ పోతుందా? ఆ అవకాశాలు ఉన్నాయి. అంటే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ఇది చాలా సీరియస్ విషయం. నిజమే. అంటే వెంటనే అందరూ వాళ్ళ పోర్టల్ మొబైల్ నంబరు ఆధార్తో లింక్ అయిందో లేదో చెక్ చేసుకోవడం బెటర్. అవును, వెంటనే చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే ఆధార్ సెంటర్కి వెళ్ళో ఆన్లైన్లోనో ఆ మొబైల్ నంబర్ని ఆధార్కి లింక్ చేయించుకొని ఆ తర్వాత పోర్టల్లో కూడా అదే నంబర్ ఉండేలా చూసుకోవాలి. దీన్ని అస్సలు లైట్ తీసుకోవద్దు. కరెక్ట్. ఫిర్యాదులకు డిజిఫార్మ్డ్ పోర్టల్లో గ్రీవెన్స్ మాడ్యూల్. అవును. యూజర్ నేమ్ మర్చిపోతే రికవరీకి ఈజీ ఆప్షన్. ఫార్మసిస్టులు వాళ్ళ ప్రొఫైల్ అప్డేట్ చేసుకోవచ్చు. అవును, ఓటీపీ వెరిఫికేషన్తో. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా పోర్టల్ మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఆధార్తో లింక్ అయ్యుండాలి. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ పీసీఐని కొంచెం మోడర్నైజ్ చేయడానికి, డిజిటలైజ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలన్నమాట. అంతిమంగా యూజర్స్కి మంచి సర్వీస్ ఇవ్వాలనేదే ఉద్దేశం. నిజమే.